హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ నన్ను నమ్మాల్సిందే రాధా, నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రూమ్లో నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. రాధా విక్రమ్ కృష్ణకు చెయ్యి అడ్డు పెట్టి ఆపుతుంది. నిజమే ఒప్పుకుంటాను అంటుంది. గాల్లో దీపం పెట్టి ఎదురు చూడలేం కదా, దానికంటూ ఒక గడువు ఉండాలి కదా అంటుంది. విక్రమ్ కృష్ణ 1 ఇయర్ అనుకున్నాం కదా అంటాడు. రాధ అంతవరకు నేను ఎదురు చూడను, మా నాన్న బయటకు రావడమే నాకు కావాలి, అందుకే మీకు 30 రోజులు టైం ఇస్తున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు చెప్పినట్టు 30 రోజుల్లో మీ నాన్నను బయటకు తీసుకురాకపోతే అంటాడు. రాధ 30 రోజుల్లో మా నాన్నను బయటకు తీసుకురాకపోతే అగ్రిమెంట్ చివరి దాకా వేచి చూసే ఆలోచన, అమాయకత్వం, ఓపిక నాకు లేవు. 30 రోజులు గుర్తుపెట్టుకోండి. 31వ రోజు మన మధ్య ఒప్పందం ముగుస్తుంది. మీరు మా నాన్న కోసం కష్టపడితే, మీ ఇంట్లో వాళ్ళు కత్తులతో కోసిన, నిప్పులలో నడిపించినా నేను చిరునవ్వుతో భరిస్తాను. ఎందుకంటే మా నాన్నను తీసుకొస్తారన్న నమ్మకం కలుగుతుంది కాబట్టి. గుర్తుంచుకోండి, 30 రోజులు, ఆ తర్వాత ఇంకొక క్షణం కూడా నేనుండను అని చెప్పి రాధా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దమయంతి భవానీ శంకర్ దగ్గరకు వస్తుంది. భవానీ శంకర్ దమయంతికి విక్రమ్ కృష్ణ తన్ను గన్తో బెదిరించిన విషయం చెప్తాడు. మనం సీనయ్య గారిని చంపమని భద్రాగాడిని పంపించామా, ఆ సీనయ్య భద్రాగాడిని చంపేసి జైలుకెళ్ళాడు. ఇప్పుడు విక్రమ్ కృష్ణ గాడు ఆ కేసును తిరగతోడి భద్రాతో ఉన్న రంగాగాడిని పట్టుకున్నాడంట. ఆ రంగాగాడి పీక నొక్కితే వాడు నా పేరు చెప్పాడంట. వాడు పుల్లా చూస్తూ సింహంలా గర్జిస్తూ నా దగ్గరకు వచ్చి భద్రాగాడి మర్డర్ కేసుకి నీకు ఏంటి సంబంధం అని అడిగాడమ్మా. అడగడం కాదు, ఒక రేంజ్లో బెదిరించాడమ్మా అంటాడు. దమయంతి వాడు నీ దాకా వచ్చాడంటే అంటూ ఉంటే భవానీ శంకర్ రేపు నీ దాకా కూడా వస్తాడమ్మా, నా తర్వాత నంబర్ నీదే, వాడికి అన్నీ తెలిసిపోయాయమ్మా అంటాడు. దమయంతి ఏం తెలిసిందన్నయ్యా అని అడుగుతుంది. భవానీ శంకర్ భద్రాగాడి మర్డర్ కేసులో నేనున్నానన్న విషయం అర్థమైంది. వాడు నేరుగా వచ్చి నన్ను అడిగాడు కూడా. నేనేదో కవర్ చేశాను, కానీ వాడు ఆ విషయం నమ్మాడో లేదో నాకు తెలియదు. రంగాగాడు దొరికిన తర్వాత వాడిని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీర కుమ్ముడు కుమ్మాడనుకో, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ వాడే చెప్పేవాడు కదా. వాడు అలా చేయలేదెందుకు? రంగాగాడిని కోర్టులో ప్రవేశపెట్టి సీనయ్య గారిని బయటకు తీసుకురావచ్చు కదా. వాడు అలా కూడా చేయలేదు ఎందుకు? ఎందుకు అని ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర పాడైపోతుందమ్మా. ఇవన్నీ తెలిసినవాడు ఇక ఆగడమ్మా ఆగడు. విక్రమ్ కృష్ణ సీనయ్య గారిని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాడు అంటాడు. దమయంతి సీనయ్య బయటకు వస్తే మనం లోపలికి పోతాం కదన్నయ్య అంటుంది. భవానీ శంకర్ అదే కదమ్మా నేను చెప్పేది అంటాడు. ఈసారి రాఖీ పండగ మనమిద్దరం జైల్లోనే జరుపుకోవాలమ్మా అంటాడు. భద్రాగాడు ఎందుకు చనిపోయాడో అన్నీ వాడికి తెలుసు. అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడో, ఏం చేయాలనుకున్నాడో, ఏం చేయబోతున్నాడో ఏమీ అర్థం కావడం లేదమ్మా అంటాడు. దమయంతి అసలే ఆ రాధ గురించి ఇంట్లో రచ్చరచ్చ జరుగుతుంది. ఇప్పటిదాకా తలనొప్పి అన్నయ్య అంటుంది. భవానీ శంకర్ ఆ విక్రమ్ కృష్ణ గారిని నీ కూతురికి మూడుని చేద్దామనుకుంటే వాడు మనిద్దరికీ మూడయ్యాడేంటమ్మా అంటాడు. దమయంతి ఇప్పుడు ఎలా అన్నయ్య అంటుంది. వాడి స్టెప్ ఏంటి, మన భవిష్యత్ ఏంటి, ఆ సీనయ్య కేసు ఏంటి, రే విక్రమ్ కృష్ణ ఏం చేయబోతున్నావురా అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది దమయంతి. ఇక రామలింగం అను దగ్గరకు వస్తాడు. అను కోపంగా ఉంటుంది. ఇందాక టీవీలో చూసిన దొంగ ఎక్కడో చూసినట్లుంది అంటూ ఉంటే రామలింగం టెన్షన్ పడుతూ ఉంటాడు. అను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటుంది. రామలింగం అదేం లేదు అంటాడు. అను ఎక్స్ట్రాలు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అంటుంది. రామలింగం డౌటేం డౌటు, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ లాయర్ అంటాడు. అను నాకెందుకో ఆ దొంగకు నీకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయనిపిస్తుంది అంటుంది. రామలింగం నేను దొంగనే, నీ మనసు దోచుకున్న ప్రేమ దొంగనే అంటాడు. అను చీ నువ్వు మారవు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. రామలింగం చెప్పు అంటూ నన్ను నేనే గెలుక్కున్నానేంటి అనుకుంటూ జస్ట్లో మిస్ అయ్యాను, కొంచెం ఉంటే నేనే దొంగని తెలిసిపోయిండేది అనుకుంటూ ఉంటాడు. రాధ రామలింగం దగ్గరకు వస్తుంది. 30 రోజుల్లో మా నాన్నను బయటకు తీసుకురమ్మని విక్రమ్ కృష్ణను అడిగాను అంటుంది. నిజంగా విక్రమ్ కృష్ణ మాట మీద నిలబడతాడా? ఒకవేళ తన వల్ల కాకపోతే నేను కూడా ప్రయత్నిస్తానన్నయ్య అంటుంది. రామలింగం ఎలా ప్రయత్నిస్తావమ్మా అంటాడు. రాధ నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటానన్నయ్య, ఎంతమందికైనా దండాలు పెడతాను, ఏదో ఒక దారి దొరకకుండా పోతుందా అంటుంది.
రామలింగం నువ్వు అనుకున్నంత ఈజీ కాదమ్మా అంటాడు. రాధ ఈజీ అని నేను అనడం లేదన్నయ్యా, అసాధ్యం కాదు కదా అంటుంది. రామలింగం మంచికో చెడుకో ఈ పెళ్లికి ఒప్పుకున్నావమ్మా, విక్రమ్ కృష్ణ చేస్తాడు. ఇది మాలాంటి లాయర్ల కన్నా విక్రమ్ కృష్ణ వల్లే స్పీడ్గా అవుతుంది అంటాడు. రాధ అసలు ఏ ప్రయత్నం చేయడం లేదు కదన్నయ్య అంటుంది. రామలింగం వాడు అన్ని విషయాల్లో ఓపెన్గా ఉండడు, కానీ మీ నాన్న విషయంలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు అంటాడు. రాధా నాకు నమ్మకం లేదన్నయ్య, నా ఓపిక అయిపోయింది. నాకు ఒక సహాయం చేస్తావా అన్నయ్య, ఓ మంచి పెద్ద లాయర్ని మాట్లాడన్నయ్యా అంటుంది. రామలింగం నాకు కొంచెం టైం ఇవ్వమ్మా అంటాడు. రాధా విక్రమ్ కృష్ణ కూడా ఇలాగే టైం అడుగుతున్నాడు. నాన్న కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. నా వైపు నుంచి కూడా నేను ప్రయత్నిస్తానన్నయ్య, ప్లీజ్ హెల్ప్ చేయి అన్నయ్య. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే నా తోడబుట్టిన వాడివైతే ఇలాగే వెయిట్ చేయిస్తావా? ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య, నాకు సపోర్ట్ చెయ్యి ప్లీజ్ అంటూ చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది రాధ. ఇక విక్రమ్ కృష్ణ మందు తాగుతూ రాధ మాటలు గుర్తు చేసుకుంటాడు. రామచంద్రయ్య విక్రమ్ కృష్ణ ప్రియుల పెళ్లికి నేను ఇంకా కట్టుబడి ఉన్నాను అని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి, ఏంట్రా ఇది, ఇంటికి రాకుండా ఏంటి సెటప్, నేను లేకుండా ఈ సెటప్ ఏంటిరా అంటాడు. వీడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో అర్థం కాదు అనుకుంటూ, రే నీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలరా అంటాడు. రాధ గురించి చెప్పి సీనయ్య కేసులో ఒక ఆధారం కూడా దొరకలేదా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ దొరికిందిరా అంటాడు. సీనయ్య మర్డర్ చేయలేదురా, ఆ మర్డర్ వెనుక చాలా పెద్ద కుట్ర ఉందిరా అంటాడు. రామలింగం సూపర్ రా అంటూ, నువ్వు సాధిస్తావని నాకు తెలుసురా విక్కీ అంటాడు. ఈ విషయం రాధకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది కదా అంటాడు. విక్రమ్ కృష్ణ తెలిస్తేనే కదా సంతోషపడుతుంది అంటాడు. రామలింగం ఏరా అప్పుడే ఎక్కేసిందా అంటూ, నీకు దొరికిన ఆధారాల్ని కొంచెం టెక్నికల్గా ప్రూవ్ చేస్తే సీనయ్య బయటకు వస్తాడు కదా అంటాడు. విక్రమ్ కృష్ణ తప్పకుండా వస్తాడు, కానీ 365వ రోజు అంటే మా అగ్రిమెంట్ పూర్తయ్యే చివరి రోజున సీనయ్య వస్తాడు అంటాడు. రామలింగం అప్పటి వరకు ఎందుకురా, నువ్వు తలుచుకుంటే సీనయ్యను బయటకు తీసుకొచ్చేస్తావు కదా అంటాడు. విక్రమ్ కృష్ణ తీసుకురాగలను, సీనయ్య బయటకు వస్తే రాధ కూడా బయటకు వెళ్ళిపోతుంది అంటాడు. రామలింగం ఏం మాట్లాడుతున్నావురా అంటాడు. విక్రమ్ కృష్ణ నీకు అర్థం కానిది నేను చేయక తప్పనిది అంటాడు. రామలింగం అంటే నీ స్వార్థం కోసం సీనయ్యను ఆపుతావా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ మిత్రమా, స్వార్థం అనే పదం ఈ లోకంలో చాలా చిత్రమైంది. నీ దగ్గర 2 బిస్కెట్స్ ఉంటే నీకు బాగా ఆకలిస్తుంది, ఇంకొకరు వచ్చి ఆకలిస్తుందని అడిగితే ఎన్నిస్తావు అంటాడు. రామలింగం 1 ఇస్తాను అంటాడు. విక్రమ్ కృష్ణ సూపర్ అంటూ, అదే 1 బిస్కెట్టే ఉందనుకో, 2 రోజుల నుంచి అన్నం తినలేదు అని ఎవరైనా అడిగితే అప్పుడు ఏం చేస్తావు అంటాడు. రామలింగం చచ్చినా ఇవ్వను, ఆ 1 నేనే తింటాను అంటాడు. విక్రమ్ కృష్ణ దీన్ని స్వార్థం అంటారా, అవసరం అంటారా అని అడుగుతాడు. రామలింగం అవసరమే అంటాడు. విక్రమ్ కృష్ణ సీనయ్య విషయంలో నాది కూడా అవసరమేరా అంటాడు. రామలింగం అది అవసరం కాదురా, ఒక అమ్మాయిని మీద పెట్టుకున్న నమ్మకం అంటాడు. విక్రమ్ కృష్ణ నాకు మాత్రం అవసరమే, ఎందుకంటే సీనయ్య నాకు లాస్ట్ ఆప్షన్. సీనయ్యని రాధకిచ్చేస్తే నేనేమవుతానో తెలుసా? సీనయ్య బయటకు వచ్చిన మరుక్షణం రాధ ఇంటి గడప దాటుతుంది, అగ్రిమెంట్ని చింపేస్తుంది. రాధ వెళ్ళిపోతే మళ్ళీ రాదు. ఇంట్లో వాళ్లకు నా విషయం తెలిసిపోతుంది, మళ్ళీ ప్రేతో పెళ్లి చేస్తారు, కథ మళ్ళీ మొదటికి వస్తుంది అంటాడు. రామలింగం ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావురా అంటాడు. విక్రమ్ కృష్ణ నాకు చిట్టి కావాలి, రాధకి వాళ్ళ నాన్న కావాలి, ప్రియకి నేను కావాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినవి కావాలి. ఇందులో స్వార్థం ఏముందిరా? ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రపంచంలో అందరూ స్వార్థంగానే ఆలోచిస్తారు, అలాగే ఆలోచించాలి, అదే నిజం అంటాడు. రామలింగం పాపం రాధరా అంటాడు. విక్రమ్ కృష్ణ పాపం ఏంటిరా, నేనేమైనా రాధ జీవితం నాశనం చేస్తున్నానా? రాధను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నానా? మా ఇద్దరి అవసరం కోసం 365 రోజులు ఒక అగ్రిమెంట్కి వచ్చాము, ఇందులో తప్పేం లేదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, రాధతో పెళ్ళి ఒక బంధం కాదు, అది ఒక ఎమోషనల్ అంశంగా చూడకు, అప్పుడు నీకు అన్ని నిజాలు కనిపిస్తాయి, నేను చేసేది కరెక్ట్గా అనిపిస్తుంది అంటాడు. రామలింగం వాళ్ళ నాన్నను బయటికి తీసుకొచ్చాక కూడా రాధ ఇంట్లోనే ఉంటుందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ అది గ్యారంటీ ఇవ్వగలవా అంటాడు. నీకే డౌట్గా ఉంది కదా అంటూ, రాధే కాదురా ఏ ఆడపిల్ల ఉండదు అంటాడు. రామలింగం ఈ విషయం రాధకు తెలిస్తే అంటాడు.
విక్రమ్ కృష్ణ ఏమవుతుంది, 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంది, ఆ రోజులన్నీ పూర్తిగా వాడుకోవాలనుకుంటున్నాను. నేను మంచితనానికి పోయి సేనయ్యను బయటకు తీసుకొస్తే రాధ ఉండదు, కాబట్టి నాకు నేను న్యాయం చేసుకుంటున్నాను అంటాడు. రామలింగం ఫస్ట్ టైం నీ మీద నాకు కోపం వస్తుందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ లాజికల్గా మాట్లాడితే ఎవరికైనా కోపమే వస్తుందిరా అంటాడు. రామలింగం వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ కృష్ణ, ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. రాధ నా లైఫ్లోకి రాకముందే నేను నీ లైఫ్లో ఉన్నాను, అది మర్చిపోకు మిత్రమా అంటాడు. రామలింగం కోపంగా వెళ్ళిపోతాడు. విక్రమ్ కృష్ణ మందు తాగుతూ ఉంటాడు. ఇంటి దగ్గర రాధ సేనయ్యతో తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ మీ నాన్నను నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పడం గుర్తు చేసుకుంటూ, నిజంగా మా నాన్నను బయటికి తీసుకొస్తాడా, నేను నమ్మొచ్చా అనుకుంటుంది. నాకు ఆయన తప్ప వేరే దారి కనిపించట్లేదు. నాన్నను తీసుకొస్తానని గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పాడు. నాకైతే నమ్మకంగానే అనిపించింది. ఏంటో నాన్న త్వరగా బయటకు వస్తే బావుండు అని అనుకుంటూ, ఏంటి ఈ పోలీస్ బాబు ఇంకా రాలేదు అనుకుని డోర్ సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేస్తుంది. విక్రమ్ కృష్ణ ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. రాధ నేను పడుకుంటే డోర్ ఎవరు తీస్తారు అంటుంది. విక్రమ్ కృష్ణ అప్పుడు డోర్ వేయకుండా పడుకోవాలి అంటాడు. రాధ అలా నాకు బాగుండదు, తలుపులు వేసుకోకుండా నాకు నిద్ర పట్టదు అంటుంది. విక్రమ్ కృష్ణ కొన్ని అలవాటు చేసుకోవాలి అంటాడు. రాధ కొన్ని అలవాట్లు వదులుకోలేము అంటుంది. విక్రమ్ కృష్ణ సరే నీ ఇష్టం అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను లోపలికి రమ్మని పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ తూలడం చూసి ఏంటి వాసన, తాగొచ్చారా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ అవును తాగాకే వచ్చాను అంటాడు. రాధ ఎందుకు ఈ తాగడాలు అంటుంది. విక్రమ్ కృష్ణ బాధలమ్మా, టెన్షన్స్ అమ్మా, అవి తట్టుకోలేకనే బాగా తాగేశాను రాధమ్మ అంటాడు. రాధ బాధలు నీకొక్కడికేనా, నాకు లేవా అంటుంది. విక్రమ్ కృష్ణ అయితే నువ్వు తాగేయి, ఇద్దరం కలిసి చీజ్ కొట్టేద్దాం అంటాడు. రాధ చీచి నాకు అవసరం లేదు, ముందు మీరు లోపలికి రండి అంటూ విక్రమ్ కృష్ణను పట్టుకోబోతుంది. విక్రమ్ కృష్ణ ఐ కెన్ మేనేజ్ అంటూ లోపలికి వస్తూ తూలి పడబోతూ రాధ చేయి పట్టుకుంటాడు. రాధ విక్రమ్ కృష్ణకు క్లోజ్గా వస్తుంది. విక్రమ్ కృష్ణ రాధతో డోంట్ టచ్, గో, నేను నిలబడగలను, వదులు అంటాడు. రాధ వదలమంటావా అంటూ విక్రమ్ కృష్ణ చెయ్యి వదులుతుంది. విక్రమ్ కృష్ణ కింద పడి నడుము విరిగిందిరా బాబోయ్ అనుకుంటూ ఉంటాడు. రాధ కింద కూర్చుని ఎందుకు ఇలా తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవడాలు అంటుంది. విక్రమ్ కృష్ణ నవ్వుతూ ఉంటే రాధ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నవ్వొస్తుంది అందుకే విక్రమ్ కృష్ణ నవ్వొస్తుంది నవ్వుతున్నాను అంటాడు. రాధ ఎందుకు నవ్వొచ్చింది అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నువ్వే అన్నావు కదా తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, అందుకే అంటాడు. రాధ అన్నాను, అందులో తప్పేముంది అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ఆరోగ్యాల జాగ్రత్త, తాగకండి, టైంకి భోంచేయండి, ఎండలో తిరగకండి, ఇంతలా జాగ్రత్తలు చెప్పకమ్మా, నా మీద అంతలా ఆశలు పెట్టుకోవద్దు, నన్ను ఎంత నమ్మాలో అంతే నమ్ము, ఎక్కువ నమ్మావనుకో నువ్వే ఎక్కువ నష్టపోతావు అంటాడు. రాధ తాగొద్దని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పడం నీ మీద ప్రేమ పొంగి పొర్లిపోయి కాదు బాబు, మా నాన్నను బయటికి తీసుకొచ్చేదాకా అయినా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అంటుంది. విక్రమ్ కృష్ణ నేనే ముదురును అనుకుంటే నాకన్నా దేశముదురులా ఉన్నావే నువ్వు అంటాడు. రాధ తాగి ఏదేదో మాట్లాడకు, నేను మా నాన్న విషయంలో నిన్ను మాత్రమే నమ్ముతాను అంటుంది. విక్రమ్ కృష్ణ నన్ను నమ్మొద్దు అంటున్నాను, నమ్మితే మోసపోతావు అంటున్నాను, అయితే నమ్ముతాను అంటున్నావు, నేను చెప్పేది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. చూడు రాధ మీ నాన్న బయటకు వస్తే నువ్వు అంటూ విక్రమ్ కృష్ణ నిద్రపోతూ ఉంటాడు. రాధ హలో అని పిలుస్తూ పడుకున్నావా బాబు, మా నాన్నను బయటకు తెచ్చేదాకా అయినా ఆరోగ్యంగా ఉండు బాబు అనుకుంటూ విక్రమ్ కృష్ణను బెడ్ మీద పడుకోబెట్టి షూస్ తీసి దుప్పటి కప్పుతుంది. తను నేల మీద చాప వేసుకుని నిద్రపోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ నిద్రలేచి నిద్రపోతున్న రాధను చూసి ఏదో అనుకున్నాను, నువ్వు కూడా అందగత్తవే రాధ చెప్తా అనుకుంటూ బెడ్ దిగి రాధ దగ్గరకు వెళ్ళి రాధకు ముద్దు పెట్టినట్టు రాధ ఇమాజిన్ చేసుకుని వద్దు వద్దు అని అరుస్తూ నిద్రలేస్తుంది. బెడ్ మీద నిద్రపోతూ ఉన్న విక్రమ్ కృష్ణను చూసి ఇది నా భ్రమ అనుకుంటుంది. ఇది నిజమవుతుందేమో అనుకుంటూ అసలే తాగున్నాడు, ఏమైనా జరగచ్చు, ఎలా నమ్మాలి అనుకుని
ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది. కాళ్ళు చేతులు కట్టేస్తే అనుకుంటూ ఉన్న పళంగా తాడెక్కడ దొరుకుతుంది అనుకుంటుంది. అక్కడే ఉన్న హ్యాండ్ కప్స్ తీసుకుని విక్రమ్ కృష్ణ చేతికి హ్యాండ్ కప్ వేస్తుంది. ఇక రామచంద్రయ్య ఇంటి బయట కూర్చుని చిట్టిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రాధ ఇంటి బయటకు వస్తుంది. రామచంద్రయ్యని చూసి రామచంద్రయ్య దగ్గరకు వెళ్ళి చిన్నగా తగ్గుతుంది. రామచంద్రయ్యతో ఇక్కడ కూర్చోవచ్చా అండి అని అడుగుతుంది. రామచంద్రయ్య నన్నెందుకు అడుగుతున్నావు అంటాడు. రాధ మర్యాద సార్ అంటుంది. రామచంద్రయ్య నీ మర్యాద ఏంటో నాకు బాగా తెలుసులే అంటాడు. రాధ రామచంద్రయ్య పక్కనే కూర్చుంటుంది. రామచంద్రయ్య పక్కకు జరుగుతాడు. రాధ గురువుగారు అంటూ ఇటు చూడండి అంటుంది. రామచంద్రయ్య నేను చూడను అని చెప్పి అయినా నన్ను గురువుగారు అనుకో, ఆ హోదాకి గౌరవం ఉంది అంటాడు. నేను నీకు గురువేంటి అంటాడు. రాధ ఉన్నాడుగా మీ మేనల్లుడు, తనకి గురువైతే నాకు కూడా గురువే కదా గురువుగారు అంటుంది. రామచంద్రయ్య వాడు నా శిష్యుడు, అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటాడు. రాధ బాధ్యతలు మారతాయి కానీ బంధాలు మారతాయా గురూజీ అంటుంది. రామచంద్రయ్య కొందరు బంధాలు కూడా అందంగా మోసం చేసి మారుస్తున్నారు కదా అంటూ ఇప్పటిదాకా గురువుగారు అన్నావు, ఇప్పుడు గురూజీ అంటున్నావేంటి అంటాడు. రాధ రెండు ఒకటే కదా అంటుంది. ఒకసారి నా వైపు చూడండి గురూజీ అంటుంది. రామచంద్రయ్య నేను చూడను అంటాడు. రాధ నేనే మిమ్మల్ని చూస్తాను, ఇటు చూడండి అంటూ మెడలు పట్టేసుకుంటాయి గురూజీ అంటుంది. రామచంద్రయ్య నువ్వు చేసిన పనికి మనసే పట్టుకుంది అంటాడు. రాధ హతవిధి అంటూ నా మీద కోపమేంటి గురూజీ, ఇదంతా మీ మేనల్లుడు చేసిన నిర్వాకం కదా అంటుంది. రామచంద్రయ్య అందులో నీ భాగస్వామ్యం లేదా అంటాడు. రాధ లేదు అని చెప్తే అబద్ధమే అవుతుంది, అలా అని ఎక్కువ లేదు గురూజీ కొంచెమే అంటుంది. రామచంద్రయ్య ఏంటి కొంచెం, పులిని పిల్లిగా మార్చేశావు కదా అంటాడు. రాధ మీ అల్లుడేం తక్కువ కాదు, నోట్లో వేలు పెడితే చెయ్యి మొత్తం కొరికే రకం, ప్రతిదానికి మీరే ఇన్స్పిరేషన్ అంట కదా, మిమ్మల్ని చూసే పోలీస్ అయ్యాడంట కదా అని అడుగుతుంది. రామచంద్రయ్య అవును అంటాడు. రాధ ఈ ప్రేమ వ్యవహారంలో కూడా తమరికేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో కదా అంటుంది. రామచంద్రయ్య చీచీ అలాంటిదేం లేదు అంటాడు. రాధ చీచీనా, చీచీ ఏంటి గురూజీ, ప్రేమ పెళ్లిలో తప్పేముంది అంటుంది. రామచంద్రయ్య ఏమో నన్నేం అడగకు అంటాడు. రాధ మీరు హీరోలా ఉంటారు, సినిమాలో ట్రై చేయాల్సింది కదా అని అడుగుతుంది. రామచంద్రయ్య నవ్వుకుంటూ ఉంటాడు. రాధ గురువుగారు నవ్వారు అంటూ గురూజీ మీరు నవ్వితే చాలా బాగుంటారు, అప్పుడప్పుడు చిరుమందహాసాలు చిందించవచ్చు కదా అని అడుగుతుంది. రామచంద్రయ్య టైం రావాలి కదా అంటాడు. రాధ టైం వస్తుందనుకుంటున్నాను గురూజీ అంటుంది. రామచంద్రయ్య 15 ఏళ్ళుగా నేను అదే అనుకుంటున్నాను అంటాడు. రాధ అయినా ఈ టైంలో మీరేంటి ఇక్కడ గురూజీ అని అడుగుతుంది. రామచంద్రయ్య నిద్ర పట్టడం లేదు అంటూ నువ్వేంటి ఇక్కడ, మీరిద్దరూ గొడవ పడ్డారా అని అడుగుతాడు. రాధ గొడవ పడ్డం ఏంటి గురూజీ, ఈ విషయంలో మీ మేనల్లుడికి మీ పోలికలు అసలు రాలేదు, మీరు చాలా సాత్వికం, మనసు వెన్నపూస అంటూ ఉంటే రామచంద్రయ్య మునగ చెట్టు ఎక్కించకు అంటాడు. రాధ మీరు పోలీస్ కదా, నా పొగడ్తలకు పడిపోతారా ఏంటి అని అడుగుతుంది. రామచంద్రయ్య ఇది నిజం అంటాడు. రాధ మీరు ఇక్కడ ఎందుకున్నారో నేను చెప్పనా అంటుంది. మీ కూతురు చిట్టి గురించి ఆలోచిస్తున్నారు కదా అంటూ చందమామను చూపెట్టి మనకిష్టమైన వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ రూపమే అందులో కనిపిస్తుందంట తెలుసా గురూజీ అని అడుగుతుంది. రామచంద్రయ్య నిజమా అంటాడు. రాధ చూడండి గురూజీ, చందమామ పైనే ఉన్నాడు కదా, ఖర్చేముంది, ఫ్రీనే కదా చూడండి అంటుంది. రామచంద్రయ్య చందమామలో చిట్టి రూపం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రాధ కనిపించిందా అంటుంది. రామచంద్రయ్య అవునంటూ రాధ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. రాధ మీరు నా వైపు చూశారు గురూజీ, నవ్వారు కూడా అంటుంది. రామచంద్రయ్య పక్కకు తిరుగుతాడు. రాధ అయ్యో దేవుడా మళ్ళీ ఫస్ట్కు వెళ్ళారా అంటూ మీరు నా మీద కోపంగా ఉన్నా పర్లేదు, కానీ అప్పుడప్పుడైనా మీరు సంతోషంగా నవ్వితే నాకు అదే చాలు అని అనుకుంటుంది. ఇక రాధ రూమ్ లోపలికి వస్తుంది. విక్రమ్ కృష్ణను చూసి ఎంత హాయిగా నిద్రపోతున్నావయ్యా విక్రమ, ఈ ఇంట్లో నాతో సహా అందరూ టెన్షన్తో ఉన్నారు, నువ్వేమో ఏమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నావు, రాజయోగం బాబు అంటూ బెడ్ మీద విక్రమ్ కృష్ణ పక్కనే కూర్చుని విక్రమ్ కృష్ణకు వార్నింగ్స్ ఇచ్చి లేచి వెళ్ళబోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధ చెయ్యి పట్టుకుంటాడు. నువ్వే నా చిట్టివని తెలిసిపోయిందిలే అంటాడు. ఎంత ఏడిపించావు చిట్టి, నీకోసం నేను ఎన్ని రోజులు ఎదురు చూశానో తెలుసా అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.